గాలిలో ఊగే ఈ చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా అమలు, నా చెల్లిగా నువ్వు ఎంతో అభిమానంతో ఇంత దూరం వచ్చి నాకు రాఖీ కడితే కనీసం నీకు ఒక చాక్లెట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నాను. ఐఎమ్ సారీ రా. పిచ్చోడా, తోడబుట్టిన దాని మీద అభిమానం ఉంటే గిఫ్ట్లు ఇవ్వడమో స్వీట్లు పంచడమో కాదురా, గుండెల్లో నిజంగా ప్రేమ ఉండడం. చెల్లెల మీద నీకు ఆ ప్రేమ ఉంటే చాలు, అదే తనకు నువ్వు బంగారు కానుకివ్వడంతో సమానం. అన్నయ్య, నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది. నా ఆవేశం వల్లే, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లే నా కోపమే ఇంతటి అనర్థానికి దారితీసిందన్నయ్య. నన్నిలా జైలు గోడల మధ్య ఖైదీలా నిలబెట్టిందన్నయ్య. తమ్ముడు, తప్పు ఒప్పు జరిగిపోయింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరగబోయే దాని గురించి. ఇంకేముందన్నయ్య జరగడానికి? శిక్ష కూడా పడిపోయింది కదా. సారీరా, నిన్ను కాపాడుకోలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అదే టైంకి నేను బిజినెస్ పని మీద ఢిల్లీలో ఉండకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదేమో అనిపిస్తోంది. రే, నువ్వు ధైర్యంగా ఉండు. మనం వెంటనే హైకోర్టుకు అప్పీల్ వేద్దాం. అన్నయ్య, నేను తప్పు చేశానని తెలుసు కూడా నువ్వు నాకే సపోర్ట్ చేస్తున్నావా అన్నయ్య? రే, నువ్వు నా తమ్ముడివిరా. నువ్విలా బాధపడ్డాన్ని నేనెప్పుడూ చూడలేదు, చూడలేను కూడా. సారీ అన్నయ్య, ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నయ్య. ఏంటో, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మీ ముగ్గురికి వరుసగా రాఖీలు కట్టేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరితో గొప్పగా నాకు ముగ్గురు అన్నయ్యలున్నారని చెప్పుకుని మురిసిపోయేదాన్ని. కానీ ఈసారి మాత్రం బాలు అన్నయ్య ఏమో అమెరికాలో, నువ్వేమో జైల్లో. ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య ఏమో చెప్పలేనంత దిగులుతో. ఎందుకన్నయ్య, ఎవరికి అన్యాయం చేశావని మనకిదంతా? అమలు, తోడబుట్టిన వాళ్ళంటే సంతోషాలనే కాదు, కష్టాల్ని బాధల్ని కూడా పంచుకోవాలి. ఒకరు ఆపదలో ఉంటే మరొకరు ఆదుకోవాలి, అండగా నిలబడాలి. నువ్వేం దిగులు పడకు, ఆదిత్య తప్పకుండా బయటకు వస్తాడు. టైం అయిపోయింది, వచ్చేసేయండి. రామ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ తమ్ముడికి ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నిజంగా నువ్వు చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఏం చేస్తాం, అంతా మా బ్యాడ్ లక్. ఆ రోజు నువ్వు లేకపోయినందుకే మీ వాళ్ళు మేనేజ్ చేయలేకపోయినట్టున్నారు. అందుకే మీ తమ్ముడికి శిక్ష పడింది. శశి,
నా తమ్ముడు జైల్లో ఉండడాన్ని నేను భరించలేకపోతున్నాను. వాడు కాలేజ్ స్టూడెంట్, చదువుకుంటున్నవాడు, ఎంతో గొప్ప భవిష్యత్తుని ఊహించుకుంటున్నవాడు. ఒక్క చిన్న గొడవతో మొత్తం తల్లకిందులైపోయింది. అదేంటి రామ్, మీ తాతయ్య ఊరికే ప్రెసిడెంట్, మీ ఫ్యామిలీకి ఎంతో గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, అయినా కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ని మీరెందుకు కన్విన్స్ చేయలేకపోయారు? మా వాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ మా తమ్ముడు కాలేజ్ దగ్గర రమేష్ అనే అబ్బాయిని కొట్టడాన్ని ఎవరో అమ్మాయి కళ్ళారా చూసిందంట. తను చూసిన విషయాన్ని కోర్టులో జడ్జి గారి ముందు సాక్ష్యంగా చెప్పిందంట. అంతే, మా లాయర్ ఎంత గట్టిగా వాదించినా లాభం లేకుండా పోయిందంట. జడ్జి గారు మా వాడికి శిక్షను కన్ఫర్మ్ చేశారు, జైలుకి పంపించారు. రామ్, ఆ పిల్ల ఎవరో గాని తనకెంత ధైర్యం! మీ వాళ్ళు ఆ పిల్లకి ముందే వార్నింగ్ ఇవ్వాల్సింది, లేదా కాంప్రమైజ్ చేసుకోవడానికి ట్రై చేయాల్సింది. ఆ ప్రయత్నం కూడా జరిగింది. మా అమ్మ పిల్ల దగ్గరికి వెళ్ళి, నా కొడుకు భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది, దయచేసి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పొద్దమ్మా అని బ్రతిమిలాడిందంట. ఓ మై గాడ్! ఆంటీ వెళ్ళి బ్రతిమలాడినా కూడా ఆ పిల్ల స్టబ్బన్ గా నిలబడిందన్నమాట. ఛ! అలాంటి పిల్లని ఊరికే వదిలిపెట్టకూడదు. టిట్ ఫర్ టాట్. మీరేంటో తెలిసేలా చేయాలి, చుక్కలు చుక్కలు చూపించాలి, అప్పుడు బుద్ధొస్తుంది. శశి, తప్పు చేసింది మావాడు. ఆ పిల్ల చూసిందే కదా చెప్పింది. అయినా ఈ కాలంలో కూడా అంత సిన్సియర్గా నిజాన్ని చెప్పేవాళ్ళు ఉండడం చాలా గ్రేట్ కదా. రామ్, ఏమంటున్నావ్? మీ తమ్ముణ్ణి జైలుకు పంపించిన పిల్లని తిట్టాల్సింది పోయి మెచ్చుకుంటున్నావా? శశి, ఇది మెచ్చుకోవడం కాదు. మనం ఫ్రాంక్గా ఆలోచిస్తే ఆ పిల్ల చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదనేది కరెక్టే కదా. ఏంటి కరెక్ట్? ఏంటి కరెక్ట్? ఆ పిల్ల సాక్ష్యం చెప్పినందుకే కదా ఇప్పుడు మీ ఫ్యామిలీ అంత బాధపడుతోంది. ఏ, మీ తమ్ముడు తప్పు చేశాడని సాక్ష్యం చెప్పిన ఆ పిల్ల మాత్రం లైఫ్లో ఒక్క తప్పు కూడా చేసుండదా? అంత గొప్ప క్యారెక్టర్ తనది. ఓకే, లీవ్ ఇట్. జరగకూడదే జరిగిపోయింది. ఇప్పుడే నేను ఆలోచిస్తోంది హైకోర్టుకు అపీల్ చేసి నా తమ్ముడిని నిర్దోషిగా ఎలా బయటికి తీసుకురావాలా అని. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్న మూడ్లో ఈ టాపిక్ని తీయకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. నువ్వు మాత్రం అనవసరంగా స్ట్రెస్ తీసుకోకు. ఐఎమ్ విత్ యూ అండ్ ఆల్వేస్ ఐల్ బీ విత్ యూ. అమ్మా, నొప్పి నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను. అన్నా, త్వరగా పోనివన్నా. ఏమండి, నా వల్ల కావట్లేదండి, నొప్పి భరించలేకపోతున్నాను. ఏమండి, నా వల్ల కావట్లేదండి, నొప్పి భరించలేకపోతున్నాను. ఓర్చుకోవే లక్ష్మి, కొంచెం ఓర్చుకో. ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాం కదా. అన్నా, డ్రైవర్ అన్నా, త్వరగా పోనివన్నా, ఫాస్ట్ గా పోన్నా. ఈ చుట్టూ మనం 2 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. ఈ కంచె అడ్డు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. లక్ష్మి, నొప్పి, ఓర్చుకో, ఏమీ కాదు, నా మాట విను. నా మాట విను. ఏమండి, ఏమండి, ఆటో ఆపమని చెప్పండి. కొంచెం ఓర్చుకో లక్ష్మి, కాసేపు ఓర్చుకో. నా వల్ల నా మాట విను. కావట్లేదండి. అన్నా, త్వరగా వెళ్ళన్నా. లక్ష్మి, 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 అన్నా, ఆటో ఆపన్నా. అన్నా, ఆటో ఆపు. ఏమైందే? కళ్ళు తెరు. నా మాట వినిపిస్తుందా? లక్ష్మి, లక్ష్మి, ఏమైందే? లక్ష్మి, కళ్ళు తెరవే, కళ్ళు తెరు. లక్ష్మి, వినిపిస్తుందా? లక్ష్మి, అమ్మా, లక్ష్మి, అన్నా, చెల్లి, అక్క, అందరూ ఒకసారి రండి. ఇలా రండి. లక్ష్మి,
కళ్ళు తెరు. రండి అన్నా రండి. అయ్యో ఏమైంది? నా భార్యకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే సగం దారిలోనే ఊపిరి ఆగిపోయినట్టు చప్పుడు చేయకుండా ఉంది. నాకు భయంగా ఉందమ్మా. మేము చూస్తాం. మెల్లిగా దిగు. లక్ష్మి లక్ష్మి అమ్మా లక్ష్మి 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 ఏమయ్యా నిండు గర్భవతిని నెత్తి మీదకి వచ్చేదాకా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఏం చేస్తున్నావు? నా భార్యకి నిన్నే చెప్పాను హాస్పిటల్కి తీసుకెళ్తానని. పర్వాలేదండి, ఇవాళ మంచి రోజు కాదు, రేపు వెళ్దామంది. అందుకే ఇవాళ బయలుదేరాం. వెళ్తున్న దారిలోనే ఏమైందో ఏంటో. లక్ష్మి 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 ఏం భయపడకమ్మా, నీకేం కాదు. లక్ష్మి 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 అమ్మా లక్ష్మి 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 లేకమ్మా లక్ష్మి లక్ష్మి. అయ్యో లక్ష్మి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదే భగవంతుడా. లక్ష్మి 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 ఒకసారి కళ్ళు తెరువు. లక్ష్మి 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 అయ్యో లక్ష్మి లక్ష్మి చూడండి అమ్మా చూడండి, ఈ మాయదారి కంచె వల్లే అడ్డదారిలో వెళ్లాల్సిన వాళ్ళం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఆలస్యమైనందుకే అన్యాయంగా కడుపుతో ఉన్న ఆమె ప్రాణం పోయింది. ఈ కంచె నా భార్య ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ కంచె నాకు పుట్టబోయే బిడ్డను కూడా కడుపులోంచి రాకముందే అన్యాయంగా చంపేసింది. లక్ష్మి అయ్యో లక్ష్మి ఎంత పని చేసావు లక్ష్మి. రామ్, ప్రేమ ఎప్పుడు ఎందుకు ఎవరి మీద ఎలా పుడుతుందో తెలియదని ఎక్కడో చదివి నవ్వుకున్నాను. మనకి తెలియకుండా మనలో ఏదైనా ఫీలింగ్ పుడుతుందా అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ మాట రాసిన వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్పుంటారా అని. అబ్బా, నువ్వు నవ్వితే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? శశి, ఇంత షార్ట్ పీరియడ్లో నువ్వు నాకు ఇంత క్లోజ్ అయిపోతావని నేను అస్సలు అనుకోలేదు. దట్ ఈస్ లవ్. నవ్ యు ఆర్ ఇన్ లవ్. కాబట్టే ఎక్కడో ఉండాల్సిన నేను, ఇంకెక్కడో ఉండాల్సిన నువ్వు ఇలా ఇంత లోన్లీగా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తున్నావు. రామ్, ఇప్పుడు చెప్పు, మీ ఇంట్లో వాళ్ళకి నన్ను ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు? త్వరలోనే. నెల రోజుల తర్వాత మా తమ్ముడు బయటికి వస్తాడు కదా, అప్పుడు మన ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తాను. అందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈలోగా నువ్వు మీ ఇంట్లో వాళ్ళని పెళ్లి కొప్పిస్తే we will be happy. రామ్, మా ఫ్యామిలీకి నేను ఏది చెప్తే అదే ఫైనల్. నో అనే మాటే లేదు. కానీ మీ ఫ్యామిలీలోనే అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదు అని నా భయం. హలో, నువ్వే అన్నావు కదా నేను వన్ అండ్ ఓన్లీ పీస్ అని. నీలాంటి బంగారు బొమ్మ కోడలిగా వస్తుంటే మా అమ్మ నాన్న మాత్రం ఎందుకు కాదంటారు?
తెలుసా? పబ్లిక్లో ఏంటిది, ఎవరైనా చూస్తారు. హూ కేర్స్? ఎవరు చూస్తే నాకేంటి? నువ్వు నాకు కాబోయే హస్బెండ్వి. నేను నిన్ను హగ్ చేసుకుంటాను, కిస్ చేసుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను. వాళ్ళకేంటి? ఏంటి, పెళ్ళికి తొందరగా ఉందా? ఏ, నీకు మాత్రం లేదా? శశి, మన మనసులో ఫీలింగ్స్ ఎన్నున్నా కంట్రోల్లోనే ఉండాలి. అబ్బా, మళ్ళీ కంట్రోల్ డిసిప్లిన్ అంటూ మొదలు పెట్టావా? పెళ్ళయ్యాక మీ ఇంట్లో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టినట్టు నన్ను కూడా కంట్రోల్లో పెడతావా? ఏ డౌటా? ఛాన్సే లేదు. నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టడం కాదు, నేనే నిన్ను కంట్రోల్లో పెట్టుకుంటాను తెలుసా? బాబోయ్, అయితే నిన్ను భరించడం చాలా కష్టం. భరించేవాడే భర్త అంటారు మాస్టారు. భరించాలి, తప్పదు. కష్టంగా కాదు, నిన్ను ఇష్టంగా భరిస్తాను, నా లైఫ్ పార్ట్నర్గా. నాకు తెలుసు నీ మనసంతా నా మీదే ఉంటుందని. చెప్పు రామ్, నా గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు? ఓకే, నిన్ను ఇంకా వెయిటింగ్లో ఉంచడం కరెక్ట్ కాదు. నేనింటికి వెళ్ళగానే ఇవాళే మా అమ్మతో మాట్లాడతాను. నీ గురించి మాట్లాడి మన పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిస్తాను. రియల్లీ? ఎస్, ఐ ప్రామిస్. ఓకే, అర్థమైంది. నేను ఇప్పుడే వస్తాను. రామ్, ఎనీ ప్రాబ్లం? చిన్న ప్రాబ్లం, నేను అర్జెంట్గా వెళ్ళాలి. మనం మళ్ళీ కలుద్దాం. రామ్, ప్రాబ్లం అంటున్నావు, జాగ్రత్త. ఫ్రీ అయిన తర్వాత రాత్రికి కాల్ చేయి, ఓకే? యా, షూర్. సీ యూ. ఎంత పని చేశావు లక్ష్మి. అయ్యో అమ్మ లక్ష్మి, అయ్యో అమ్మ లక్ష్మి. అయ్యా అయ్యా, చూడండి అయ్యా, నా భార్య అయ్యా, బంగారు లాంటి బిడ్డను కనాల్సిన నా భార్య కంచె వల్ల బలైపోయిందయ్యా. ఇంకా ఎన్నాళ్ళయ్యా ఈ అన్యాయం? ఈ సమస్యకి పరిష్కారమే లేదా? చూడండి అయ్యా, నా భార్య చనిపోయింది. నా భార్య నేను పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నెన్నో కలలు కన్నాం. బంగారం లాంటి పాపే పుడుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నాం. కానీ ఆ కంచె వల్లే నా బతుకు బుగ్గి పాలైందయ్యా. ఆ కంచె తీసేస్తే, ఆ దారే గనక ఉండుంటే 10 నిమిషాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళం. పురుడు పోసుకునేది, పండంటి బిడ్డ పుట్టేది. అన్యాయంగా చచ్చిపోయిందయ్యా. నా లక్ష్మి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందయ్యా, వెళ్ళిపోయింది. అంతా నా కర్మయ్యా, కర్మ. ఊరుకోరా, ఊరుకో. నీ పరిస్థితి తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ కంచె ఎంతమంది కష్టాలకి బాధలకి కారణమవుతుందో మాకు తెలుసు. కానీ ఏం చేయాలి? ఆ రామాపురం నాగేంద్ర ఆ కంచెను తీయడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళాడు. అయ్యా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అయ్యా.
అన్యాయంగా పోయిన ఆ ఇల్లాలి ప్రాణాన్ని ఏ కోర్టులు తెచ్చిస్తాయ్యా? పుట్టక ముందే ఆ తల్లి కడుపులోనే కన్ను మూసిన ఆ పసికందుని ఏ చట్టాలు తిరిగి తెస్తాయ్యా? ఏ చట్టాలు తిరిగి తెస్తాయి? చెప్పండి అయ్యా, మేమేం తప్పు చేశామని మాకు ఈ శిక్ష? ఈ సీతాపురంలో ఉండటమేనా మా నేరం? మా ఊరి ప్రెసిడెంట్గా, ఈ ఊరి పెద్ద మనుషులుగా ఈ సమస్యను పరిష్కరిస్తారని ఎంతో నమ్మకంగా ఉండటమేనా మేము చేసుకున్న పాపం? చూడు వీరయ్య, ఆవేశపడ్డం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నీకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే. ఆ కంచె సంగతి త్వరలోనే పరిష్కరిస్తాం. అవునరా, ఇలాంటి దారుణం మళ్ళీ జరగకుండా ఈరోజు మినిస్టర్ గారితో మాట్లాడతాం. అవసరమైతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతాం. కానీ నువ్వు నీ ఇల్లాలి శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పద్ధతిగా దాన సంస్కారాలు జరిపించు. లేదయ్యా, మీ మాటను కాదంటున్నందుకు మన్నించండి. ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసే ప్రసక్తే లేదు. ఏమంటున్నారు బాబు? రోడ్డు కోసం నేను నా పొలాన్ని ఇచ్చేయాలా? ఊరికే ఇమ్మనట్లేదు. మార్కెట్ ధర ఎంతుందో అంతకు రెట్టింపు చెల్లిస్తాం. లేదు బాబు, ఆ పొలాన్ని అమ్మే ఉద్దేశం నాకు లేదు. దయచేసి నా పొలం జోలికి రావద్దు. అది నాకు ఇష్టం లేదు బాబు.